హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డిప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ప్రాబ్లం చూస్తాము. ఏ కంపెనీ whose అకౌంటింగ్ ఇయర్ ఈజ్ క్యాలెండర్ ఇయర్ పర్చేస్డ్ ఆన్ 1st April 2003 machinery costing rupees 6 lakhs. It purchased further machinery on 1st October 2003 costing 4 lakhs. On 1st January 2005, one third of the machinery installed on 1st April 2003 become obsolete and was sold rupees 1,80,000. Depreciation is being written off on fixed installment system at 10% per annum. Prepare machinery account. సో మనని మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. మిషనరీ పర్చేజ్ చేశారు ఏప్రిల్ 1st 2003 6 lakhs వర్త్కి. అదేవిధంగా సేమ్ ఇయర్లో సెకండ్ మిషనరీ పర్చేజ్ చేశారు 4 lakhsకి. సో ఫస్ట్ మిషన్ సెకండ్ మిషన్ సేమ్ ఇయర్లో పర్చేజ్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మిషన్ వచ్చేసి వన్ థర్డ్ ఆఫ్ మిషన్ అబ్సల్యూట్ అయింది. అదేవిధంగా ఆ మిషన్ సేల్స్ కూడా చేశారు 1,80,000 రూపీస్కి. సో ఇప్పుడు మనము డిప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ప్రొఫార్మా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. 2 ఫోల్డర్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 కాలమ్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ 3 కాలమ్స్ ఉంటాయి. ఒకసారి ప్రొఫార్మా చూస్తూ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో మిషనరీ అకౌంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. లెఫ్ట్ 2తో స్టార్ట్ చేస్తాము, రైట్ బైతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మిషనరీ పర్చేజ్ చేశారు అని అంటే జర్నల్ అకౌంట్ డిప్రిసియేషన్లో వచ్చేసి అసెట్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు అసెట్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్ కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ రాయాల్సి ఉంటుంది. 1st April 2003. సో 1st April అని అంటే 1st April 2003 టు బ్యాంక్ అకౌంట్ రాసి అమౌంట్ వచ్చేసి 6 lakhs రాయాల్సి ఉంటుంది. 6 lakhs. సో సేమ్ ఇయర్లో మరొక మిషన్ కొనడం జరిగింది. ఇది వచ్చేసి మెషిన్ 1. ఇది ఫస్ట్ మెషిన్ 1 అండ్ సేమ్ ఇయర్లో మరొక మిషన్ కొన్నారు. వచ్చేసి సెకండ్ మిషన్ అక్టోబర్లో కొన్నారు. సేమ్ ఇయర్ 2003 1st October 2003 టు బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఎంత సెకండ్ మిషన్ 4 lakhsకి కొనడం జరిగింది. 4 lakhs కొనడం జరిగింది. సో బ్రాకెట్లో మెషిన్ 2 అని రాస్తాము. మెషిన్ 2. సో మెషిన్ 2 రాయడం జరిగింది. బ్రాకెట్లో మెషిన్ 2 రాసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిప్రిసియేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిప్రిసియేషన్ చేయాలి. సో 31st December 2003కి డిప్రిసియేషన్ చేయాలి. బైతో స్టార్ట్ చేస్తాము. డిప్రిసియేషన్ చేయాలి అంటే జర్నల్ అకౌంట్ వచ్చేసి మనకి అసెట్కి మనము డిప్రిసియేషన్ చేస్తున్నాము. జర్నల్ అకౌంట్ వచ్చేసి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిటెడ్ టు అసెట్ అకౌంట్. సో బై రాయాల్సి ఉంటుంది. బై డిప్రిసియేషన్ అకౌంట్. సో డిప్రిసియేషన్ మనము ఫస్ట్ మిషన్కి చేయాలి. ఫస్ట్ మిషన్ 1st April 2003లో కొన్నారు. ఏప్రిల్లో కొన్నారు అని అంటే అకాడమిక్ ఇయర్ అని అంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాము. 12 monthsకి ఫాలో అవుతున్నాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 9 months. సో 9 months అయ్యాయి కాబట్టి సో ఫస్ట్ మిషన్ వచ్చేసి 6 lakhs ఇంటూ 10% ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇంటూ 9/12 తీసుకోవడం జరుగుతుంది. 9/12 ఒకసారి క్యాలిక్యులేటర్లో చేద్దాము. సో 6 lakhs ఇంటూ 10 డివైడెడ్ బై 100 ఇంటూ 9 డివైడెడ్ బై 12 చేస్తే 45,000 రావడం జరిగింది. 45,000 డిప్రిసియేషన్. సో 45,000 ఫస్ట్ మిషన్ డిప్రిసియేషన్. అదేవిధంగా సెకండ్ మిషన్ 31st December 2003 బై డిప్రిసియేషన్ ఎందుకు అని రాస్తున్నామంటే జర్నల్ అకౌంట్ వచ్చేసి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిటెడ్ టు అసెట్ అకౌంట్. అందుకని డిప్రిసియేషన్ అకౌంట్ మనం రాస్తున్నాము. బై డిప్రిసియేషన్ అకౌంట్
బై డిప్రిసియేషన్ అకౌంట్. సెకండ్ మిషన్ వచ్చేసి 4 lakhsకి పర్చేజ్ చేశారు. 4 lakhs పర్చేజ్ చేశారు ఇంటూ 10/100 ఇంటూ సెకండ్ మిషనరీ ఎప్పుడు పర్చేజ్ చేశారు? అక్టోబర్లో పర్చేజ్ చేశారు. అక్టోబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months. సో 3/12 చేయాల్సి ఉంటుంది సెకండ్ మిషన్. సో ఒకసారి క్యాలిక్యులేటర్లో చూద్దాము. 4 lakhs ఇంటూ 10 డివైడెడ్ బై 100 ఇంటూ 3/12 చేస్తే మనకి 10,000 రావడం జరిగింది. సో సెకండ్ మిషన్ డిప్రిసియేషన్ వచ్చేసి 10,000. సో అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైన్ డ్రా చేద్దాం. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ లైన్ డ్రా చేయాలి. సో లైన్ డ్రా చేసిన తర్వాత హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 10 lakhs డెబిట్ వైపు ఉంది. హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా రాయాలి. రెండు వైపులా రాసాము. హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ మనకి 45,000 ప్లస్ 10,000 యాడ్ చేస్తే 55,000 మైనస్ 10 lakhs తీసేయాలి. సో మైనస్ 10 lakhs తీయడం జరుగుతుంది. చేస్తే 9,45,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. 9,45,000 31st December 2003 by balance carried down 9,45,000. సో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యారీ డౌన్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ జనవరి 2004 to balance brought down 9,45,000. సో అదేవిధంగా ఇప్పుడు క్రెడిట్ వైపు మనము డిప్రిసియేషన్ చేయాల్సి ఉంటుంది. 31st December 2004కి డిప్రిసియేషన్ చేయాల్సి ఉంటుంది. సో బై డిప్రిసియేషన్ అకౌంట్. సో ఫస్ట్ మిషన్ డిప్రిసియేషన్ చేయాలి. ఫస్ట్ మిషన్ వచ్చేసి 6 lakhs కంప్లీట్గా 1 year వాడారు కాబట్టి 6 lakhs ఇంటూ 10/100 చేయాలి. సో 6 lakhs ఇంటూ 10 డివైడెడ్ బై 100 చేస్తే 60,000. సో 60,000 ఫస్ట్ మిషన్కి రావడం మిషన్ 1. సో ఫస్ట్ మిషన్కి రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ మిషన్ 31st December 2004 బై డిప్రిసియేషన్ అకౌంట్ వచ్చేసి సెకండ్ మిషన్ 4 lakhs కంప్లీట్గా 12 months వాడారు కాబట్టి 10% తీసుకుంటాము. మిషన్ 2 క్యాలిక్యులేట్ చేస్తాము. 4 lakhs ఇంటూ 10 డివైడెడ్ బై 100 చేస్తే 40,000 సెకండ్ మిషన్కి రావడం జరిగింది. సో 2 మిషన్ డిప్రిసియేషన్ చేసాము. ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్. సో లైన్ డ్రా చేయాలి. ఈక్వల్గా డ్రా చేయాలి. సో హైయెస్ట్ అమౌంట్ 9,45,000 రెండు వైపులా రాయాలి. 9,45,000 రెండు వైపులా రాయాలి. అదేవిధంగా 31st December 2004 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేసి ఇప్పుడు 60,000 ప్లస్ 40,000 యాడ్ చేస్తే మనకి 1 lakh రావడం జరిగింది. సో 9,45,000 మైనస్ 1 lakh చేస్తే 8,45,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. 8,45,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. అదేవిధంగా నెక్స్ట్ మంత్ మనము సో ఫస్ట్ జనవరి 2005 సో 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వచ్చేసి 8,45,000 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ ఇయర్కి మనకి కొంత సేల్ ఉంది. ఫస్ట్ మిషనరీ సేల్ చేయడం జరిగింది కాబట్టి మనము ఇప్పుడు సేల్ చేసినందుకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా ఒకసారి మనము రఫ్ నోట్ క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఒకసారి రఫ్ నోట్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇప్పుడు
2000 ఇక్కడ చూడండి. ఆన్ 1st January 2005 1/3 of the machinery installed on 1st April 2003 become obsolete and sold for rupees 1,80,000. సో ఇక్కడ ఫస్ట్ మిషన్ ఏదైతే పర్చేజ్ చేశారో ఫస్ట్ మిషన్ అది ఇన్స్టాలేషన్ 1/3 చేశారు. ఆ 1/3 అబ్సల్యూట్ అయ్యాది అండ్ అమ్మడం కూడా జరిగింది 1,80,000కి. ఒకసారి ప్రాఫిట్ ఆర్ లాస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషిన్ 1. సో బుక్ వాల్యూ of machine as on 1st April 2000. సో 1st April 2003కి వచ్చేసి అంటే ఇక్కడ మనకి ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? సో 1st April 2003 వచ్చేసి 3కి వచ్చేసి మనకి 3కి వచ్చేసి ఎంత అమౌంట్ ఉంది ఒకసారి చూడండి. 3కి వచ్చేసి 6 lakhs ఉంది. సో 6 lakhs ఉండడం జరిగింది. సో 6 lakhs వర్త్ ఆఫ్ బుక్ వాల్యూ ఉంది. 1/3 మాత్రమే వాళ్ళు ఇన్స్టాల్ చేసి వాడడం జరిగింది. సో 6 lakhs into 1 divided by 3 is equal to 2 lakhs. అంటే 2 lakhs మిషనరీ వర్త్ ఇన్స్టాల్ చేసి వాడడం జరిగింది. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ ఈ 2 lakhsకి చేయాలి. సో అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? ఏంటనంటే ఫస్ట్ మిషనరీ ఎప్పుడు కొన్నారు? ఆన్ 1st April 2003కి కొన్నారు. సో ఇన్స్టాల్డ్ ఆన్ 1st April 2003 అదే రోజు ఇన్స్టాల్ చేశారు. కానీ 1/3 ఆఫ్ మిషనరీ మాత్రమే ఇన్స్టాల్ చేశారు. 1/3 ఆఫ్ మిషనరీ ఇన్స్టాల్డ్ ఆన్ 1st April 2003. సో బికమ్ అబ్సొలేట్ అండ్ వాజ్ సోల్డ్ rupees 1,80,000. సో అబ్సొలేట్ అయింది అంటే పని చేయకుండా అయిపోయాది. సో ఎప్పుడు అయిపోయింది అది పని చేయకుండా? ఆన్ 1st January 2005కి అయ్యాది. సో 2003కి ఇన్స్టాల్ చేశారు. సో అందుకని 2003 నుంచి మనము క్యాలిక్యులేషన్ చేయాలి డిప్రిసియేషన్. అది కూడా 1/3 ఆఫ్ మిషనరీ తీసుకొని డిప్రిసియేషన్ చేస్తూ ప్రాఫిట్ ఆర్ లాసా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 1/3 6 lakhsకి 1/3 మిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 lakhs రావడం జరిగింది. ఈ 2 lakhsకి డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ as on 31st December 2003. సో ఇక్కడ 1st April 2003 31st December 2003 is equal to 2 lakhs into 10 divided by 100 into 9/12. 9/12 ఎందుకు తీసుకున్నాను? April 1కి ఇన్స్టాల్ చేశారు. సో ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 2 lakhs into 10 divided by 100 into 9 divided by 12 చేస్తే 15,000 రావడం జరిగింది. సో 15,000 డిప్రిసియేషన్ ఈ 2 lakhsకి. సో ఈ 2 lakhs minus 15,000 చేస్తే 1,85,000. సో 1,85,000 బుక్ వాల్యూ ఆఫ్ మిషన్ యాజ్ ఆన్ 1st April 2004. సో ఇప్పుడు 3 అయిపోయాది. 3కి మనం డిప్రిసియేషన్ చేసాము. ఇప్పుడు 2004 వాల్యూ వచ్చేసరికి 2003 వాల్యూ ఎంత? 2 lakhs.
2004 బుక్ వాల్యూ ఎంత 1,85,000. సో ఈ 1,85,000కి 2004కి డిప్రిసియేషన్ చేయాలి, ఎందుకంటే 2004లో కూడా మిషన్ వాడారు కాబట్టి. సో మైనస్ డిప్రిసియేషన్ యాజ్ ఆన్ 31st December 2004. So depreciation as on 31st December 2004. So 2 lakhs అంటే వన్ థర్డ్ ఆఫ్ మిషనరీ ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఈ 1/3 మిషనరీ వాల్యూవే కన్సిడర్ చేసుకుంటూ డిప్రిసియేషన్ చేయాలి. సో ఇంటూ 2 lakhs ఇంటూ 10 డివైడెడ్ బై 100. సో 10 డివైడెడ్ బై 100 కంప్లీట్గా 12 months, అంటే 2004లో కంప్లీట్గా 12 months వాడారు కాబట్టి డైరెక్ట్గా మనం 10% తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడనైతే 2003లో 9 months తీసుకున్నాం, ఎందుకంటే ఏప్రిల్లో పర్చేజ్ చేసి ఇన్స్టాల్ చేశారు. సో అందుకని ఏప్రిల్ టు డిసెంబర్ వచ్చేసరికి 9 months. ఇక్కడ వచ్చేసి బుక్ వాల్యూ మిషనరీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి తీసుకున్నాము. అదేవిధంగా కంప్లీట్గా ఈ 2004 12 months వాడడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తాము 2 lakhs ఇంటూ 10/100 చేయడం జరుగుతుంది. సో 2 lakhs into 10 divided by 100 is equal to 20,000. సో 20,000 డిప్రిసియేషన్ వచ్చేది 2004లో. సో 1,85,000 మైనస్ 20,000 చేస్తే 1,65,000. సో 1,65,000 బుక్ వాల్యూ of machine as on 1st January 2006. సో ఇది కూడా 1st January 2006. సో ఇప్పుడు వచ్చేసి 1st January 2006. సో ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడు అమ్మారు ఇది the machinery 1/3 of machinery on 2005 వచ్చేసి on 1st January 2005 1/3 of machinery was installed on 1st April 2003 and become obsolete was sold. సో 2005లో అమ్మడం జరిగింది. ఎంతకు అమ్మడం జరిగింది 1,80,000. సో 2000 ఇక్కడ మనం 3 yearsకి ప్రిపేర్ చేస్తున్నాము. 2003 2004 బుక్ వాల్యూ ఆఫ్ మిషన్ ఫస్ట్ జనవరి 2004 వచ్చేసి 1,85,000. సో ఇక్కడ బుక్ వాల్యూ ఆఫ్ మిషన్ యాజ్ ఆన్ ఫస్ట్ జనవరి 2005 వచ్చి 1,65,000. సో సేల్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఎంత, సేల్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఎంతకు అమ్మడం జరిగింది, సేల్ వాల్యూ 1,80,000. సేల్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఎంత 1,80,000. సో 1,80,000 మెషిన్ అమ్మడం జరిగింది. సో ఇక్కడ బుక్ వాల్యూ కన్నా సేల్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో 1,65,000 మైనస్ 1,80,000 ఈజ్ ఈక్వల్ టు 15,000. సో 15,000 వచ్చి ప్రాఫిట్. 15,000 వచ్చేసి ప్రాఫిట్కి అమ్మడం జరిగింది. సో ఈ మిషనరీ ప్రాఫిట్కు అమ్మారు. మెషిన్ బుక్ వాల్యూ ఆఫ్ మెషిన్ యాజ్ ఆన్ 1st January 2005 వచ్చేసి 1,65,000 ఉంది. సేల్ ఆఫ్ మిషనరీ ఎంత 1,80,000. సో 15,000 వచ్చేసి ప్రాఫిట్. సో మిషన్ ప్రాఫిట్కు అమ్మడం జరిగింది. సో ఇప్పుడు మనము ఏం చేస్తాము, ఫస్ట్ జనవరి 2005. సో ఇక్కడ సేల్స్ చేశారు కాబట్టి మనం ఏం రాస్తాము, అసెట్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్ జర్నల్ ఎంట్రీ. సో అందుకని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రాస్తాము. బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్లో సేల్స్ ఎంతకు జరిగింది 1,80,000కి అమ్మడం జరిగింది. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫస్ట్ మెషినరీ. సో ఇక్కడ మనం బైతో స్టార్ట్ చేస్తాము. డిప్రిసియేషన్ 31st December 2005
బై డిప్రిజియేషన్ అకౌంట్. సో ఫస్ట్ మిషనరీ డిప్రిజియేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మిషనరీ ఎంత? 6 lakhs. 6 lakhs ఇంటూ 10/100 చేస్తే ఫస్ట్ మిషనరీ వాల్యూ రావడం జరుగుతుంది. సో ఎంత ఫస్ట్ మిషనరీ? 6 lakhs 10% చూడండి. సో వచ్చేసి డిప్రిజియేషన్ చేయాల్సి ఉంటుంది 6 lakhs. 1/3% ఇన్స్టాల్ చేసి అమ్మడం జరిగింది. అదేవిధంగా 2/3 మిషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి డిప్రిజియేషన్ 2/3కి చూపించాలి. 6 lakhs ఇంటూ 10/100 ఇంటూ 2/3 చేయాలి. సో 6 lakhs into 10 divided by 100 into 2 divided by 3 చేస్తే 40,000 రావడం జరుగుతుంది. 40,000. సో ఫస్ట్ మిషనరీ మనము కంప్లీట్ చేసాము. సో వన్ థర్డ్ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ చూసాము. అండ్ రిమైనింగ్ 2/3 డిప్రిజియేషన్ చేస్తే మనకి 40,000 రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 31st December 2005 by depreciation second mission by depreciation account machine 2 వచ్చేసి ఎంత? machine 2 4 lakhs ఉంది. ఇంటూ 10 divided by 100 చేయాలి. సో 10 divided by 100 4 lakhs ఇంటూ 10 divided by 100 చేస్తే 40,000 రావడం జరుగుతుంది. 40,000. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో అసెట్ అకౌంట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో టు ప్రాఫిట్. సో ఇక్కడ ప్రాఫిట్ ఫస్ట్ January 2005 టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో ప్రాఫిట్ వచ్చేసి సో ప్రాఫిట్ ఎంత? 15,000. సో సేల్ 1,80,000. సో సేల్ 1,80,000 చేయడం జరిగింది. సో మనం ఎంట్రీ చేయడం కూడా అయిపోయేది. లాస్ట్కి లైన్ డ్రా చేయాలి. హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా రాయాలి. సో 8,45,000 ప్లస్ 15,000 ఈజ్ ఈక్వల్ టు 8,60,000 రెండు వైపులా రాయాలి. సో ఇటువైపు ఇప్పుడు లెఫ్ట్ వైపు చూద్దాము. 1,80,000 ప్లస్ 40,000 ప్లస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు 2,60,000 మైనస్ 8,60,000 చేస్తే 6 lakhs రావడం జరిగింది. సో ఇక్కడ 31st December 2005 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేసి 6 lakhsగా రాయాల్సి ఉంటుంది. సో ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేద్దాము. 6 lakhs ప్లస్ 40,000 ప్లస్ 1,80,000. ఎస్, కరెక్ట్. సో ఈ విధంగా మనము ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ మిషన్ అమ్మితే ఈ విధంగా మనం సేల్ చేయాల్సి ఉంటుంది. సో 2/3 డిప్రిజియేషన్ చేసాము. 1/3 మిషనరీ ఇన్స్టాల్ చేసినటువంటిది కూడా మనము డిప్రిజియేషన్ చేస్తూ చూపించడం జరిగింది. సో ఈ విధంగా ప్రాబ్లం చేయాలి. 2/3 డిప్రిజియేషన్ లాస్ట్ ఇయర్ చూపించాలి. సో ఈ విధంగా డిప్రిజియేషన్ చూపించాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్.